నమస్తే అన్న. నమస్తే అన్న. నెక్స్ట్ ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? వైసీపీ వస్తుంది కానీ ఎందుకని? పథకాల అభివృద్ధి నెక్స్ట్ ఏంటంటే ప్రతి పథకం కూడా కొత్త విధంగా చేయడం జరిగింది. అందరికీ అభివృద్ధితో పాటు అదే విద్యా ధనం పరంగా అందరూ లబ్ధి పొందారు కాబట్టి ప్రతి ఒక్కరు వేసి గెలిపిస్తారని నమ్మకం అయితే ఉంది. అంటే సంక్షేమ పరంగా చూసుకుంటే పేద ప్రజలకి ఏమేమి సంక్షేమ పథకాలు వస్తున్నాయి? ప్రతిదీ కూడా వస్తుంది. మెయిన్ ఏంటంటే వైఎస్ఆర్ పెన్షన్ కనుక ఒకటి, విద్యా దీవెన ఒకటి, చేయూత, నెక్స్ట్ వసతి దీవెన ఒకటి, ప్రతిదీ కూడా పెన్షన్ అనేది మొత్తం మ్యాండటరీ. అది 2000 నుంచి 3,000 వరకు పెంచడం జరిగింది ఈ మధ్య. నెక్స్ట్ ప్రతిదీ డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే గ్రామాల పరంగా, అటు టౌన్ల పరంగా, సిటీ పరంగా ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి? ప్రతిదీ కూడా జరిగింది. రోడ్ల పరంగా మంచిగా అభివృద్ధి చెందింది. నెక్స్ట్ సచివాలయం అని, తర్వాత ఆర్బీకలని, హెల్త్ సంబంధించి హాస్పిటల్స్, ప్రతి విలేజ్లో కూడా హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేసేది. దీనివల్ల ప్రతి ఒక్కరికి 6th బాగా ఇన్స్టాంట్గా అనుకునేది హెల్త్ అనేది ఇష్యూస్ ఉండవు కాబట్టి దగ్గరలో మన హెల్త్ చుట్టూ ఉంటారు కాబట్టి ప్రతిదీ ప్రాబ్లం అయితే ఉండదు. ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే మనకి ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి ఇలాంటి మంచిగా అభివృద్ధి చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు 15 మెడికల్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా కట్టడం జరిగింది అంటున్నారు, ఇది నిజమేనా? నిజమే. ఎందుకంటే మన దగ్గరలోనే భీమబోయినపాలెంలో ఈ మధ్యన చాలా వరకు కన్స్ట్రక్షన్ పూర్తయింది కాబట్టి మేము ఖచ్చితంగా నమ్ముతాం ఇది చేస్తానండి. అలా జరుగుతుంది కన్స్ట్రక్షన్ కూడా. ఇది మా దగ్గరలో చేయడం ఇంకా మాకు అదృష్టం అనమాట. మరి 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, అటు పవన్ కళ్యాణ్, బీజేపీ, చంద్రబాబు నాయుడు, ఎలా ఉంటుంది? 3 కాదు 4 వచ్చినా ఏం చేసేది ఉండదన్న. ఎందుకంటే ఇక్కడ అందరూ లబ్ధి పొందారు కాబట్టి ప్రతి ఒక్కరు చేస్తారు, ఖచ్చితంగా నమ్మకం అయితే ఉంది చేస్తారనేసి. ఫైనల్గా చెప్పాలంటే ఇంతకుముందు ముఖ్యమంత్రి చూశారు, ఇప్పుడు ముఖ్యమంత్రి చూశారు, అందరి పాలనలో బెస్ట్ అంటే పేదవాళ్ళు బాగుపడింది ఏ పార్టీలో? ఖచ్చితంగా ఈ పార్టీ అని చెప్పగలను నేను, వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే కొత్త విధానం అనేది ఏర్పాటు చేశారు దీనివల్ల. ఇంతకుముందు అందరూ నాయకులు తినేసి మాకు ఇచ్చేవారు, ఇప్పుడు ప్రతిదీ కూడా వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి చేరుతుంది. దానివల్ల అందరూ కూడా లబ్ధి పొందారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.